ఏవండి, చెప్పు. ఎక్సెల్ లో నాకు ఒక రిక్వైర్మెంట్ కావాలి. ఏంటది? ఏదైనా ఒక సెల్ మీద కర్సర్ పెట్టినప్పుడు రో అండ్ ఆల్సో కాలం రెండు హైలైట్ అవ్వాలి. ఓకే. ఎలా అంటే ఇలానే. ఓకే, ఇలా మనం కట్స్ ఇవ్వగానే రౌండ్ కాలం హైలైట్ కావాలి. ఓకే, ఇది చాలా సింపుల్. ఎలా అంటే మనం ఒక కొత్త షీట్ తీసుకుందాము. షీట్ 2 తీసుకున్నాను. దీంట్లో డేటా ఉంది కదా. సో షీట్ 2 పైన రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ కోడ్ క్లిక్ చేశాను. వ్యూ కోడ్ క్లిక్ చేసి ఇలా మనం వ్యూ కోడ్ క్లిక్ చేయగానే VBA బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో డిఫాల్ట్ గా జనరల్ ఉంది కదా, జనరల్ ని ఇలా డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే వర్క్ షీట్ అని వస్తుంది అనమాట. సో వర్క్ షీట్ సెలక్షన్ చేంజ్ అని వస్తుంది అనమాట. ఈజీగా మనకు హెడ్డింగ్ ఫోటో వచ్చేస్తుంది. దీంట్లో మనము ఒక చిన్న కోడ్ రాయాలి. 2 లైన్స్ కోడ్ రాయాలి. ఇలా ఏంటంటే సెల్స్ డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఇండెక్స్. ఓకేనా, కలర్ ఇండెక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చేసేద్దాం. ఓకేనా. నెక్స్ట్ టార్గెట్ డాట్ ఎంటైర్ కాలం డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఇండెక్స్. ఓకేనా, కలర్ ఇండెక్స్ ఈక్వల్ టు సమ్ 46 వేసేయండి. ఓకేనా, ఏదైనా 55 లోపల ఏదో ఒక నెంబర్ వేసేయండి. సో ఇది మళ్ళీ ఇదే కాపీ చేసుకొని జస్ట్ అదే కింద పేస్ట్ చేసేసి ఇక్కడ కాలం బదులు రో రాయండి. ఓకేనా, రో రాస్తే ఇక్కడ 46 బదులు 45 రాసాయి. ఓకేనా. సో రాసిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసే దీన్ని. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనము కలర్ కర్సర్ ఇవ్వగానే అది హైలైట్ అవుతుంది. మనం ఇచ్చే నెంబర్ బట్టి ఆ కలర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం చేయొచ్చు.